ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఒక్క నోటు కోసమే మొహం వాచిపోతూ ఉంటే అక్రమార్కుల జేబుల్లోకి మాత్రం అతి సులువుగా చేరిపోతున్నాయి. బ్యాంకులు ఏటీఎంల ముందు సామాన్యులు పడిగాపులు కాస్తుంటే కోట్ల రూపాయల నగదు నల్లదొరల చేతుల్లో దొరికిపోతోంది. పక్కా సమాచారంతో దాడులు చేస్తున్న ఐటీ అధికారులు కోట్ల రూపాయల కొత్త నోట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఐటీ అధికారుల దాడులు జరుగుతున్నాయి. అధికారులు జరుపుతున్న సోదాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. పుణేలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాకర్లలో 10 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదులో భారీగా కొత్త 2000 నోట్లున్నాయి. అటు ఢిల్లీలో ఐటీ అధికారులు కరోల్ బాగ్లోని ఓ హోటల్పై దాడి చేశారు. 3.25 కోట్ల నగదు పట్టుకున్నారు. 5గురిని అరెస్ట్ చేశారు. మరోవైపు బెంగళూరులోనూ ఐటీ అధికారుల సోదాల్లో నగదు పట్టుబడింది. ఓ ఇంట్లో సోదాలు చేసి 2.89 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2,25,00,000 విలువైన 2,000 నోట్లున్నాయి. అటు చండీగఢ్లో 2,20,00,000 రూపాయలను ఈడీ స్వాధీనం చేసుకుంది. హవాలా వ్యాపారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడి చేసిన ఈడీ అధికారులు ఇంట్లోని బెడ్ బాక్స్లో, ట్రంక్లో, బ్యాగులో ఉంచిన డబ్బును స్వాధీనం చేసుకున్నారు.